నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్టోబర్ 2 నుంచి 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం. సర్క్యులర్ ఎకానమీపై సమీక్షలో సీఎం చంద్రబాబు. జగన్ను నమ్మి కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది నాశనమయ్యారు. మండిపడ్డ ఎమ్మెల్యే కన్నా. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య ఘటనలో తొలి ముద్దాయి జగనే. వైసీపీ శవ రాజకీయాలు మానుకోవాలన్న ఎమ్మెల్యే నరేంద్ర. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎమ్మెల్యే గళ్ల మాధవి వెల్లడి. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముస్తాబవుతున్న గుంటూరు. ఆకట్టుకుంటున్న యోగా పెయింటింగ్స్. అక్టోబర్ 2 నుంచి 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించిన తుది పాలసీని తీసుకురావాలని సీఎం అన్నారు. వెలగపూడి సచివాలయంలో సర్క్యులర్ ఎకానమీపై ఆయన సమీక్షించారు. ఏడాదిలోగా రాష్ట్రంలో 3 సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేయాలని అన్నారు. వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి స్వచ్ఛత అవార్డులు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్ చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా ప్రజల సంక్షేమం కోసం తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే గళ్ల మాధవి తెలిపారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, డాక్టర్ నిమ్మల శేషయ్య, నియోజకవర్గ పరిశీలకులు కనకాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నగదు జమ చేశామని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకం గురించి వైసీపీ నాయకులు కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అంటేనే ప్రజలకు భరోసా అని కొనియాడారు. గతంలో కంటే లబ్ధిదారులు పెరిగారు, అయినా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయలేదని అన్నారు. ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. లబ్ధిదారులు పెరిగారు. లబ్ధిదారులకు ఈరోజు దాదాపుగా 67,000 మంది ఈరోజు మాకు లబ్ధిదారులు, లక్షల మంది లబ్ధిదారులతో ముందుకు వెళ్తూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు. వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఒక పథకాన్ని చెప్పిన మాట చెప్పినట్టుగా అమలు పరచడం అనే విషయం సామాన్యమైన విషయం కాదు. మరి మనం గత ప్రభుత్వంలో చూసాము. ఫస్ట్ సంవత్సరం ఒక అంకెలు, రెండో సంవత్సరం లబ్ధిదారులకు వచ్చేటప్పటికి మరో అంకెలు ఇలా మారిపోతూ, మరి అదేవిధంగా 4వ సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏకంగా పథకమే లేకుండా చేయడము, ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ పాలకులందరూ వైఖరిచిన విధానాన్ని ఈరోజు తిప్పికొడుతూ నింద వేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఏ అర్హత లేకుండా చేసే ఈ ప్రయత్నాల్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను ఈ యొక్క మీడియా పూర్వకంగా కోరుకుంటూ, జగన్ వల్లనే చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగనే వస్తున్నాడని సత్తెనపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. కన్నావారి తోటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. బుధవారం మాజీ సీఎం జగన్ రెంటపాలెంలో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు వస్తున్నారని చెప్పారు. రాత్రిపూట చంపి పొద్దున్నే దండ వేసినట్లుగా ఈ పర్యటన ఉందని మండిపడ్డారు. నాగమల్లేశ్వరరావుకు మృతికి వైసీపీ నేత జగనే కారణమని విమర్శించారు. గత ఎన్నికల్లో గెలుస్తామన్న తప్పుడు నివేదికలు ఇవ్వడంతో నాగమల్లేశ్వరరావు చాలా పందాలు వేసి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. జగన్ ప్రవర్తన నచ్చక నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. అసలు నీ పార్టీ పుట్టికే ఒక మోసపూరితమైనటువంటి పుట్టుక. నేను ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండి చెప్పేవాడిని, బొమ్మేమో జగన్మోహన్ రెడ్డి బొమ్మ, వైఎస్ఆర్సీపీ పేరేమో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మీద అసత్యాలతో మళ్ళీ ప్రజల్ని నమ్మించాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తే మళ్ళీ రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి నీకు
ఇవాళ 2024లో వచ్చి ఇచ్చిన 11 సీట్లు కూడా నీకు దక్కేటువంటి పరిస్థితి ఉండదు. ఇటువంటి అరాచక ప్రభుత్వం, నీ అరాచక ప్రభుత్వం, ఎందుకంటే చనిపోయింది నీ వల్లే కాబట్టి. ఏం ఆధారిస్తావు వచ్చి, ఏం చెప్తావు రేపు? నియోజకవర్గంలో ఎంతమంది వాటి వరకు కూడా నిన్ను నమ్మి పందేలు కట్టి ఆస్తులు అమ్ముకుని బజారును పడ్డారు. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా నీ సర్వే రిపోర్ట్లు, నీ తప్పుడు సర్వే రిపోర్ట్లు నమ్మి ఇవాళకి ఆస్తులు అమ్ముకున్న బజార్లు పడుతున్నారు ఆత్మహత్యలు చేసుకోలేక. మాజీ సీఎం జగన్ కు 11 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. జగన్ సత్తెనపల్లి పర్యటన దేనికోసం, ఎందుకోసమో చెప్పాలని ప్రశ్నించారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు ఆయన కారణం కాదా అని నిలదీశారు. వైసీపీ ఫేక్ ప్రచారాలు నమ్మి బెట్టింగ్ పెట్టి ఆ డబ్బులు కట్టలేకనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నది నిజమని నరేంద్ర తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా కూటమి ప్రభుత్వం సహించదని చెప్పారు. సత్తెనపల్లి పర్యటన దేనికోసం, ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ గ్రామానికి ఉప సర్పంచ్, ఆయన ఆత్మహత్య కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికి మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడనేది జగమెరిగిన సత్యం. బెట్టింగ్ పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోసక ఆత్మహత్యానికి పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ 9వ తారీఖు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? జూన్ 12 అనుకుంటా. ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు. చేయనప్పుడు అసలు ప్రభుత్వ వేధింపులు అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో ముందడుగు పడింది. అమరావతిలో 2 కీలకమైన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం, అక్కడ పనిచేసే ఉద్యోగులకు గృహ సముదాయం నిర్మించాలని నిర్ణయించింది. ఈ 2 ప్రాజెక్టులను 2787 కోట్లతో చేపట్టనుంది. వాటిలో ఉమ్మడి కేంద్ర సచివాలయానికి 1458 కోట్లు, ఉద్యోగుల నివాస సముదాయానికి 1329 కోట్లు వెచ్చించనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేసిన ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ 2 ప్రాజెక్టులను కేంద్ర ప్రజా పనుల విభాగం సిపిడబ్ల్యూడి చేపడుతుంది. ఉమ్మడి కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం 2018లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం రాజధానిలో సిపిడబ్ల్యూడికి 22.53 ఎకరాలు కేటాయించింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 5.53 ఎకరాలు, దానికి వెలుపల 17 ఎకరాలు ఇచ్చింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిపై కక్షగట్టి ఎక్కడి పనులు అక్కడ నిలిపివేసింది. ఒక పక్క జగన్ ప్రభుత్వం 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు దిగటంతో పాటు దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో కేసు నడుస్తుండటంతో అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరిగి ఆ 2 ప్రాజెక్టులని పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ వచ్చింది. జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు గుంటూరు నగరం ముస్తాబవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నగరంపాలెం పరిధిలో వివిధ యోగాసనాల భంగిమలతో చిత్రాలు, విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా అమృత డిజైన్ స్టూడియో మేనేజింగ్ పార్ట్నర్ నందిరాజు మీనాక్షి సిటీ న్యూస్ తో మాట్లాడారు. నేటి సమాజంలో ప్రజలు యాంత్రిక జీవనానికి అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని అన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలకు యోగాసనాల పట్ల అవగాహన కలిగించేందుకు గోడలపై చిత్రాలు, విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
భారతదేశ ప్రజలందరూ ఆరోగ్యాలు ఉండాలి అని చెప్పి యోగాసనాలు అనేది మన పూర్వం నుంచి వచ్చినదండి సాంప్రదాయము. ఈ బిజీ లైఫ్లో ఉండి ఈ టెక్నాలజీ పెరిగి మన ఆరోగ్యానికి శ్రద్ధ ఇవ్వటం లేదు, ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నాము. ఆ కారణం చేత ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి యోగా ప్రక్రియ చాలా ఉత్తమమైనదని, అనేక రోగాలకి ఇది రాకుండా కాపాడుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో యోగాంధ్ర అనేది కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా యోగాంధ్ర అనే ప్రోగ్రాం ద్వారా మాకు ఆర్టిస్టులకి ఉపాధి కల్పించారండి. అసలు అవకాశాలు లేవు, మాకు ఏం వర్క్స్ లేవు. ఫ్లెక్సీలు వచ్చాక మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు మాకు ఈ వర్క్ ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. మాకు అందరికీ ఉపాధి కలిగింది. మునుపట్లాగా ఇప్పుడు లేదండి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఆర్టిస్టులు అంతా ఫ్లెక్సీలు వచ్చిన తర్వాత చాలామంది పనులు మానుకున్నారండి. యోగాంధ్ర ప్రోగ్రాం వల్ల మేము చాలా మంచిగా ఉపాధిగా పొందాము. పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీన్ని నిరసిస్తూ పాత బస్టాండ్ వద్ద ఆందోళన చేపట్టాయి. అమెరికా అధ్యక్షులు ట్రంప్ తన గుత్తాధిపత్యం కోసం పలు దేశాల మధ్య యుద్ధాలు సృష్టిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం నగర కార్యదర్శి నల్లికాంత్ ఆరోపించారు. ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ పాత బస్టాండ్ వద్ద కొద్దిసేపు ఆందోళన చేపట్టాయి. ట్రంప్కు శిష్యుడిగా ఉన్న ప్రధాని మోడీ పాలస్తీనా దాడులను ఖండించలేదన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ప్రధాని మోడీకి వత్తాసు పలుకుతున్నారని అన్నారు. కార్యక్రమంలో వామపక్ష నేతలు మాల్యాద్రి, అంజుబాబు, ఇతర నేతలు పాల్గొన్నారు. పాలస్తీనా పైన జరుగుతున్నటువంటి దాడులతో పాటు మళ్ళీ ఇరాన్ పైన దాడులు చేస్తూ చంటి బిడ్డల్ని, స్త్రీలని, హై స్కూల్స్ పైన వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో దాడులు చేపిస్తూ ఇవాళ ఆ యొక్క దేశ ఉనికి కూడా లేకుండా చేయాలనేటటువంటి ఈ యొక్క దురహంకారం, సామ్రాజ్యవాద దురహంకారాన్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఇవాళ ఉన్నది. తక్షణమే గత 50 సంవత్సరాలుగా ఏదైతే అలీన విధానం అమలు చేస్తూ ఉన్నామో దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా తక్షణమే పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి వారికి సహాయంగా సామాగ్రిని పంపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు గతంలో సిరియా, పాలస్తీనా, ఈరోజు ఇరాన్, అట్లా మొత్తం దేశాల మీద యుద్ధోన్మాదానికి ఈరోజు ఇజ్రాయెల్ పాల్పడతా ఉంది. ఇదే కొనసాగితే దేశవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అందుకు తక్షణమే దీన్ని నిలువరించాలి, యుద్ధాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎన్ఏ లేదా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఏదైతే తీర్మానం ఉందో ఆ తీర్మానానికి తక్షణం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పొన్నూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావుని నియమించారు. ఈ సందర్భంగా పొన్నూరు ఎమ్మెల్యే దూళ్లిపళ్ల నరేంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభల పోస్టర్ ఆవిష్కరణ మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ కేరళ రాష్ట్రం ఉన్న కోజికోడ్ జిల్లాలో జరిగే అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయని, ఈ మహాసభల్లో మన కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని, ఈ విద్యా విధానంలో విద్యను కాషాయీకరణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పనిచేస్తుందని, ఇది విద్యార్థులకు ఎంతో నష్టపరిచే విధంగా ఉందని అన్నారు. 2025 జూన్ 27 నుంచి 30 దాకా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 18వ అఖిల భారత మహాసభలు కేరళ రాష్ట్రంలో కోజికోడ్ నగరంలో జరగబోతా ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరగటం, ఉన్నత విద్యను పట్టించుకోకపోవటం, అదేవిధంగా సామాజిక అసమానతలు, అనేక మంది ఉన్నత విద్యకు దూరం కావటం, ఈ పరిస్థితుల్లో ఈ మహాసభలు జరుగుతా ఉన్నాయి. బిడ్డల చదువు కోసం సీఎం చంద్రబాబు తల్లికి వందనం పేరుతో నిధులు జమ చేయడంతో
సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సంగడిగుంటలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తల్లికి వందనం వేశారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం బాగుంది. కూటమి ప్రభుత్వం పాలాభిషేకం చేసుకున్నాం. సంగడిగుంట 2వ లైను, వడ్రగూడెం పింఛన్లు కూడా బాగానే ఇచ్చారు. పింఛన్లు కూడా పెంచారు. తల్లికి వందనం పథకం కింద 65 లక్షల మందికి 8,750 కోట్ల రూపాయలు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ కన్న తల్లి బాధపడకూడదు. చదువు అనేది ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆర్టికల్ 51A ప్రకారం రాజ్యాంగం ఇచ్చినటువంటి విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ని ఎవరు దీన్ని దుర్వినియోగం చేయకూడదని చెప్పాయి. చదువు అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్నదని కూటమి ప్రభుత్వం ద్వారా పేదలందరికీ సహాయం చేస్తూ మన నారా లోకేష్ గారు చేసినటువంటి గొప్ప త్యాగానికి రుణపడి ఉన్నామని గుర్తు చేసుకుంటూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాతో కలిసి జిల్లాలో జీఎస్టీ వసూళ్లపై జీఎస్టీ శాఖతో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జీఎస్టీ వసూళ్లు మరింత మెరుగ్గా జరిగేలా రిజిస్ట్రేషన్స్, రిటర్న్ కలెక్షన్స్ కు అన్ని ప్రభుత్వ శాఖలు జీఎస్టీ శాఖకు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం పూర్తి స్థాయిలో సహకారం అందించాలని తెలిపారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.